రైతుల్ని ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. 100 రోజులు దాటినా ఎన్నికల హామీలు ఇంకా అమలు కాలేదన్నారు. జనగామ జిల్లా పాలకుర్తిలో పంట పొలాలను పరిశీలించిన హరీష్ రావు రైతుల కష్టాలని అడిగి తెలుసుకున్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. రాష్ట్రంలో కరువు మేఘాలు కమ్ముకున్నాయి. సాగునీరు లేక చేతికందిన పంట ఎండిపోతుండడంతో రైతులు దిగులుతో తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు ఎండిపోయిన పంటలను పరిశీలిస్తున్నారు. జనగామ జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తున్నటువంటి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు, ఇటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? పంటలు ఎండిపోవడానికి కారణం ఏమంటారు? మీరు రైతులతో మాట్లాడారు, రైతులు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్. గతంలో కేసీఆర్ గారి హయాంలో మంచిగా కాలువ కింద నీళ్ళు వచ్చినాయి, 2 పంటలు బంగారం వల్ల పండినాయి, టైం మీద రైతు బంధు పడ్డది. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లు సరిగా రావడం లేదు, రైతు బంధు పడలేదు, కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు, రైతులు బోర్లు వేసి బాయిలు పూడిక తీసి అప్పుల పాలవుతున్నాము. లో వోల్టేజ్ వల్ల కరెంటు మాటిమాటికి ట్రిప్ కావడం వల్ల మోటార్లు బాగా కాలి మాకు అప్పుల పాలవుతున్నాం. మోటార్లు కాలిపోవడం ద్వారా రిపేర్ కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనేటువంటిది ఇలా రైతులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇలా రైతులకు దారుణంగా మోసం చేసింది. ఎలక్షన్ల ముందు ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? మేము అధికారంలోకి వస్తే 15,000 రైతు బంధు ఇస్తాము అన్నారు. రైతులకు 15 వాళ్ళ మాట దేవుడెరుగు, కానీ ఆ 10,000 రైతు బంధు కూడా పట్టలేదు. ఏదో అంటారు చూడండి, ఉన్న అన్న వస్త్రం కోతం పోతే ఉన్న వస్త్రం పోయిందట. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆయనతో పడే 10,000 రైతు బంధు కూడా ఇయ్యని పరిస్థితుంది. మేము రాగానే డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఇవాళకి 100 రోజులు అయిపోయింది, 4 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. 4 నెలలు వచ్చినా ఇలా 2 లక్షల రుణమాఫీ విషయంలో ఒక అడుగు ముందుకు బల్లే. రుణమాఫీ విషయంలో దగా, 15,000 రైతు బంధు విషయంలో దగా, నీళ్ళు ఇవ్వడంలో ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరు. కౌలు రైతులకు 12,000 ఇస్తాం, 15,000 రైతు బంధు ఇస్తామన్నారు, ఫెయిల్యూరు. అది వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, మోసం. వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు, మోసం. అంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీ రైతులను దగా చేసింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20-30 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. 20-30 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందంటే ఇది కాంగ్రెస్ ఫెయిల్యూర్. ఒకవైపు నీటి నిర్వహణ సరిగా లేకపోవడం, కరెంటు సరిగా ఇవ్వకపోవడం వల్ల ఇవాళ రైతులందరూ కూడా అప్పుల పాలైపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేసీఆర్ ఉండగా ఊర్లలో బోరు బండి కనవల్లే, బాయిల పూడికతీత క్రేన్లు కనవల్లే. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక ఏ ఊర్లో చూసినా 100-150 బోర్లు వేసిండ్రు. ఏ ఊర్లో చూసినా గుత్తకిచ్చి ఇవాళ క్రేన్లు తెచ్చి కిరాయికి తెచ్చి మళ్ళీ బాయిలు పూడిక కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ చూస్తే ఇగో ఈ సత్యమ్మ 4 బోర్లు వేసినా బాయి పూడిక తీసినా అంటున్నది. ఏ రైతును చూసినా 2 బోర్లు వేసినాం, 3 బోర్లు వేసినామని చెప్పి వాళ్ళ బాధలు చెప్తా ఉంటే నిజంగా కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వెంటనే మేలుకోవాలి. ఊకే రాజకీయాలు చేసి ప్రతిపక్ష పార్టీల నాయకులను గుంజుకోవడం కాదు. నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని కాపాడు, ప్రజల కోసం పనిచేయి. నీ 6 గ్యారెంటీల్లో ఉన్న 13 హామీలను 100 రోజుల్లో అమలు చేస్తా అని బాండ్ పేపర్లు పంచినావు కదా, అవి అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ ఓట్లాడడానికి వస్తారని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా. హైదరాబాద్లో కూర్చొని వేరే పార్టీ వాళ్ళను గుంజుకోవడం, వేరే పార్టీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, వేరే పార్టీ వాళ్ళను వేధించడం కాదు, రైతులను కాపాడు. ఇప్పటికి 180 మంది ఉరిపెట్టుకొని ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయినారు. ఈ పాపం గత పాలకులదే. నీటికి సంబంధించిన కరెక్ట్ ప్రణాళిక లేకపోవడం ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు చెప్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏదంటారు చూడు, ఆడలేక ఓడ మధ్యలో అన్నట్టు, ఆడలేక ఓడ మధ్యలో అన్నట్టు 10 ఏళ్ళు కేసీఆర్ ఉండగా వాళ్ళని అడుగుంటే ఎప్పుడన్నా నీళ్ళకి తిప్పలైందేమో, ఎప్పుడన్నా రైతు బంధు టైం మీద పడలేదేమో, కేసీఆర్ ఉండగా ఎప్పుడన్నా ఒక గుంట ఎండిందేమో వాళ్ళని అడుగు. కేసీఆర్ ఉండగా ఎండదెందుకు, ఇప్పుడే ఎండుతుంది ఎందుకు? మీకు తెలివి లేక, మీకు చేతగాక, మీకు నీటి నిర్వహణ రాక. నేను కాదు, వాళ్ళని అడుగు, నువ్వు వాళ్ళు చెప్తారు. బై సార్, నువ్వుకే మమ్మల్ని అమ్మా ఎందుకు కరెంట్ వస్తలేదు సార్. ఎప్పటికి మాకు 24 గంటల కరెంట్ అన్నారు, కరెంట్ వస్తలేదు, రుణమాఫీ లేదు, ఏం వస్తలేదు సార్. గుంట కూడా అప్పుడు వాళ్ళు ఇప్పుడు అంతా. ఎన్ని బోర్లు వేసారమ్మా మీరు? నేను 4 బోర్లు వేస్తున్నా. కాకపోతే రైతులు పెద్ద వాళ్ళు సార్లు వచ్చి అందరు చూడు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలి, సాగునీరు అందించాలని చెప్పి అన్నదాతలు కోరుతున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.